మాటలు చెప్పేదానికిను, ఆచరించేదానికి ఆయన దగ్గర ఒక విధానం అంటూ ఏం లేదు. ఆయన ఒక ప్రకటన చేస్తే పని జరిగిపోయినట్టుగా అందరూ అభిప్రాయపడాలి. అభిప్రాయపడకపోతే వారిని వెంటబడి వేధించి వాళ్ళకి నరకం చూపించడం అతనికి అలవాటైన విద్య. అతడు మాయ మాటలు చెప్పడం నాకు తెలియదు, నేను నిజాయితీ పరుణ్ణి, నేను మరిని తిప్పను, మాట తప్పను, ఇవన్నీ ఏ పిచ్చి కబుర్లు, ఏదో ఉన్మాదం వాడు బజార్ను బడి మాట్లాడుకునే మాటలే కానీ నిజాయితీ మాత్రం లేదు. నిజాయితీ ఉండే పని అయితే ఎవరైతే ఏ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులతోటే చర్చించి నిర్ణయించి మెప్పు మాటలు పొందాలంటే నిజంగా నువ్వు చేసి ఉంటే మెస్తారు. అలాంటిది ఎప్పుడైనా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో చేసేవా? జగన్మోహన్ రెడ్డి మహాశయ, నేను ముఖ్యమంత్రి గారు అనాలా? మరి మీరేమో మీ దగ్గర ఉండేటువంటి బజారు లేకి కొరగానటువంటి మంత్రులు ఉన్నారే, వాళ్ళ చేతేమో అందరినీ వరే దరే ఇంకా బూతులు మాట్లాడించవచ్చు. అదే కదా నీకు తెలిసింది. నీ దగ్గర ఉన్న మనుషుల చేత నీ దగ్గర అధికారం ఉంది, డబ్బు ఉంది, పేపర్ ఉంది, ఛానల్ ఉంది. అందుచేత మిగతా వాళ్ళకైనా సరే ప్యాకేజీ ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా మాట్లాడించగలవు. యువతల వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే మాత్రమే వేసేవాళ్ళు. వాస్తవాలు మాట్లాడేటటువంటి సాధారణ జనం, లేకపోతే సాధారణ కార్యకర్తలు, లేకపోతే రైతు సంఘాల యొక్క ఐక్య వేదిక మీరు అడగరు కదా. వాళ్ళు అడగరు, మీరు అడగరు. వారెంత గొప్ప రైతు నాయకులు, వీరంత గొప్ప రైతు నాయకులు. కాకపోతే 6 లక్షల మిర్చి తోటల ధ్వంసమైతే అదేదో విదేశాల పురుగు వచ్చి, అవునండి, ఎవరికైనా ₹1 ఇచ్చావా జగనయ్య? నువ్వు నీకు రైతు ప్రభుత్వమా? అరే మీ చెల్లెలు చెబుతున్నాయా నిన్న రైతు ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం అని. అతడు ఒక అయోగ్యుడు. మరి రైతులకు రావాల్సినటువంటి నష్టపరిహారమేమో 1000 కోట్లు, నువ్వు ఇచ్చేది ముష్టి 100 కోట్లు. కాసేపేమో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఫసల్ బీమా పథకంలో సభ్యుడు అంటావు, కాసేపు కాదంటావు, ఇప్పుడు కాసేపు నేను చేస్తానంటావు. ఇప్పుడు నువ్వు చేయటం పోయింది, కేంద్ర ప్రభుత్వం చేయటం పోయింది. ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం పోయింది, మీ తండ్రి గారి పేరు పెట్టినటువంటి మీది పోయింది. ఇవాళ మిర్చి రైతులకు సంబంధించి కానీ, వరిధాన్యపు రైతుల గురించి కానీ, వర్షానికి తడిసిపోయినటువంటి మిగతా పంటల విషయంలో కానీ మీరు ఏమి సహాయం చేశారో రైతు సంఘాలను కూర్చోబెట్టి చెప్పగలిగినటువంటి నిజాయితీ, దమ్ము, ధైర్యము ఉన్నదా? మనం తిప్పని నాయక, మాట తప్పని నాయక. అదేదో బాగా రైము రిధము ఉందని అయ్యే మాటలు చెప్పి ఆ మాటకే కళంకం తెచ్చావు.